మిత్రులారా, ఈనాడు మన 76వ రిపబ్లిక్ డే ఉత్సవానికి, మన సంఘం యొక్క 53వ సమ్మేళనానికి శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మనం అందరము కులాన్ని, మతాన్ని లేదనుకుంటూ ఇక్కడ ఒక మేళాగా కలిసి మన భావాలను పంచుకుంటూ, మన గురించి ప్రచారం చేసుకుంటూ, మన యొక్క ఆదర్శాన్ని, అంటే కులం అవసరం లేదు, మతం అవసరం లేదు అనేటటువంటి ఆదర్శాన్ని ప్రజల్లోకి తీసుకురావటానికి చేస్తున్న కృషికి మన కుల నిర్మూలన సంఘానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్లు హైకోర్టు వారి యొక్క మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఈ మధ్య జరిగినటువంటి కుల గణన సందర్భంగా మేము కూడా కులం లేని వారం ఉన్నామని, మతం లేని వారం ఉన్నామని ఒక ప్రత్యేకమైనటువంటి కాలం అందులో ఉండేటట్టుగాను, అలాగే వర్ణాంతర వివాహాలు అంటే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా వారి వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని 3 కల్పించడం అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి ఒక ప్రగతిశీలకమైనటువంటి ఈ ప్రక్రియని అభినందిస్తున్నాం. హైకోర్టు వారు ఉత్తర్వు ఇచ్చిన వెంటనే 2-3 రోజుల్లోనే అంతకుముందు సర్క్యులేట్ చేసినటువంటి ప్రతిని మార్చి ఈ కాలాన్ని కులం లేదు, మతం లేదు, అలాగే వర్ణాంతర వివాహాలు చేసుకున్న వారు కూడా నమోదు చేసుకునే విధంగా సంకలన ప్రతిని మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం అందరిలోకి వెళ్ళేటట్టుగా చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది ఒక ప్రగతిశీలకమైనటువంటి చర్య అని, ఇదే విధంగా దేశవ్యాప్తంగా వచ్చే సంవత్సరం జరగబోయేటటువంటి జనగణన విషయంలో కూడా ఈ 3 కాలాలు కూడా, ఈ 3 కేటగిరీలను కూడాను ఉండేటట్టుగా మనం ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారమే ప్రభుత్వాలు వినకపోయినప్పటికీను కోర్టు పరంగా కూడా మనం దీన్ని సాధించుకోగలమనే నమ్మకం ఉంది. ఈ విషయంలో మీరందరూ ఒకటిగా ఉన్నందుకు, మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సహాయపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కులాంతర వివాహం, మతాంతర వివాహం అనేది ఒక సామాజిక స్పృహ, ఒక సామాజిక వాస్తవం, ఒక అధిగమించేటటువంటి నడుస్తున్న కాలంలో మనకు అందుబాటులో రాకుండా కూడా, మనకు తెలియకుండా కూడా ఎంతోమంది కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరూ కూడాను ఈ కులం అనే దాన్ని వారి వారి సామాజిక, ఆర్థిక సందర్భాల్లో పాటించకపోయినప్పటికీను ఆ మతాన్నే ఆచరించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం వాటికి ఏమీ అభ్యంతరం పెట్టవలసిన పనేమీ లేదు. ఇందాక బ్రహ్మారెడ్డి గారు మాట్లాడుతూ డార్విన్ చెప్పినటువంటి విషయాన్ని సవివరంగా చెప్పారు. అంతేకాదు, ప్రకృతిలో కూడాను మీరందరూ చూసుంటారు, పరపరాగ సంపర్కం అన్నది వృక్షశాస్త్రంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి ఫలదీకరణ వ్యవస్థ.
ఆడ ఉమ్, ఆడ కణాలు మగ కణాలు ఒకే పువ్వులో ఉన్నప్పటికీను అదే పువ్వులో ఉన్నటువంటి పరాగ రేణువులు ఆ అండకోశంలోకి వెళ్ళవు, తీసుకోవు, ఫలదీకరణ జరగదు. కేవలము పరపరాగ సంపర్కణం జరిగినప్పుడే ఆ ఫలం ఆ పువ్వు ఫలంగా మారుతుంది. అదేవిధంగా మనుషుల్లో కూడాను ఒకే బంధువుల్లోనూ ఒకే కులంలోనూ చేసుకుంటూ వస్తున్నందువల్ల జెనెటిక్ పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు శాస్త్ర నిరూపణం జరిగింది. దాన్ని మనం విస్తరిస్తూ కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, ప్రజలందరూ సమానమైనటువంటి స్వేచ్ఛని వారి వారి జీవితాలని సక్రమంగా దిద్దుకునేటటువంటి అవకాశాన్ని విస్తృతపరచాలన్నదే మన సంఘం యొక్క ఆశయంగా ఉన్న నేపథ్యంలో మేము చూశాను, ఈ కులరహిత సమాజం కులాంతర సంఘాలు 53 ఏళ్ల నుంచి ఏం చేసినవి అని. ఇది మనం చేసింది కాదా అని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారే కాదు, రానివారు చెప్పుకోవటానికి కూడాను అవసరం లేదులే అనుకునేటటువంటి కుటుంబాలు ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి. ఆ యొక్క గణాంకాలు త్వరలోనే మనకు తెలియవస్తాయి. కాబట్టి మనం ఇంకా ధైర్యంగా, ఇంకా అకుంఠిత దీక్షతో ఈ కులాంతర మతాంతర సమాజం ఏర్పడాలని, మనుషులకు వారి వారి జీవితాలని వారు ఎంచుకునే స్వేచ్ఛని ఇవ్వాలని మనం ఉద్యమించాలని కోరుకుంటూ ఈ కుల నిర్మూలన సంఘానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందులో మేము భాగస్వాములుగా ఉన్నందుకు సంతోషిస్తూ, నిజానికి దాదాపు 25 ఏళ్ల క్రితం మేము వివాహం చేసుకుని కులాంతర వివాహం చేసుకుని 40 ఏళ్ళు దాటినప్పటికీ మా పిల్లలకు కూడాను కులాంతర వివాహాలు చేసి వాళ్ళ పిల్లలకు కూడాను మేము సంకర జాతి వాళ్ళము అని చెప్పుకుంటే మమ్మల్ని ఎగతాళి చేయటానికి ఉద్యమించిన వారికి ఒక గుర్తుగా అసలు సమాజము ప్రకృతే వేరు జాతులు వేరు సమూహాలకు చెందిన వారే వృద్ధిలోకి వస్తారు, సైన్స్ పరంగా ఆరోగ్యంగా ఉంటారు, తెలివిగా ఉంటారు, జీవితంలోకి అభివృద్ధిలోకి వస్తారు అనేది రుజువవుతున్న నేపథ్యంలో ఈ కుల నిర్మూలన సంఘం వారి యొక్క కృషికి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.